కొంచెం మీ మాటలకి కోటి మంది ఫ్యాన్స్ కదా. సో యా, అందరికీ నమస్కారం. ఈరోజు మా డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో ఏ సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఎంపీగా, లోక్సభకు 6 సార్లు కష్టపడి ప్రజల ముందులోనే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ మొగల్ రైతులు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పిన తర్వాత నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా 2nd ఫంక్షన్ 3rd ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&D అంటే రూరల్లో రోడ్స్ మీద RRR లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు ఇక్కడ హైదరాబాద్ని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. మీరు కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణాన్ని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి పెడుతున్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచిన ఫంక్షన్ తక్కువ వెళ్తుంటారు. కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో D100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయం అనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకా చాలామంది హీరోలు నచ్చదు, కానీ